హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఇది వచ్చేసి మీకు ఇంగ్లీష్ ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్ అనమాట. ఇది వచ్చేసి ఎటువంటి రియల్ పేపర్ కూడా కాదు. ఇది వచ్చేసి ఓన్లీ ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్. ఎందుకంటే ఇది మ్యాక్సిమం వచ్చేసి మీకు సేమ్ క్వశ్చన్స్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్ అనేది పెట్టడం జరిగింది. ఇందులో వచ్చిన ప్రతి క్వశ్చన్ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా గైస్, చూసుకుంటే ఫస్ట్ రౌండ్ వచ్చేసి మీకు 4 క్వశ్చన్స్ ఇస్తాడు. మీరు 2 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. అలాగే సెకండ్ రౌండ్ కూడా మీకు 4 క్వశ్చన్స్ ఇస్తారు, 2 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. అలాగే థర్డ్ రౌండ్ కూడా మీకు 4 క్వశ్చన్స్ ఇస్తారు, 2 మార్క్స్ ఉంటాయి, 2 క్వశ్చన్స్ రాయాలి, 8 మార్క్స్ అనేది ఇస్తారనమాట మీకు. అలాగే ఫోర్త్ రౌండ్ కూడా మీకు సేమ్ ఉంటుందన్నమాట. అలాగే ఫిఫ్త్ రౌండ్ వచ్చేసి మీకు 3 ఎస్ఐస్ అనేది ఇస్తాడనమాట. అందులో వచ్చేసి మీరు ఒక ఎస్ఐ రాస్తే మీకు 8 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు ఫిఫ్త్ సెక్షన్ బి చూసుకున్నట్టయితే మీకు 5th వన్ అనమాట. మీకు ఇందులో మీకు ప్యాసేజ్ ఇచ్చేసి మీకు ఒక 5 క్వశ్చన్స్ ఇస్తారనమాట. అందులో మీకు ఆన్సర్స్ ఇచ్చుకొని మీరు ఆన్సర్స్ అనేది రాయాల్సి ఉంటుంది. ఓకేనా గైస్. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీకు 6th కూడా మీకు ప్యాసేజ్ అనేది ఉంటుందన్నమాట. దాంట్లో కూడా మీకు 5 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ 5 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తున్న ప్యాసేజ్లో మీరు ఆన్సర్స్ అనేది రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా గైస్. ఇప్పటి వరకు వీడియో చూసి ఎవరైనా లైక్ చెప్పి చూడడానికి ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. అలాగే ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే సెక్షన్ సి వచ్చేసి మీకు గ్రామర్ పార్ట్ ఉంటుంది. చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మీకు ఆర్టికల్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు ప్రిపోజిషన్స్ ఉంటాయి అన్నమాట. మీకు 6 ప్రిపోజిషన్స్ అనమాట. ఒక్కొక్క దానికి మీకు 1.5 మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. హాఫ్ మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. టోటల్ వచ్చేసి మీకు 3 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది ప్రిపోజిషన్స్ నుంచి. అలాగే మీకు సూటబుల్ ఫార్మ్స్ నుంచి మీకు 5 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది, 5 ఇస్తారనమాట. అలాగే మనకు సెంటెన్స్ అనేవి రీరైట్ చేయాల్సి ఉంటుంది. ఈ బీట్ నుంచి కూడా మీకు 5 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి అండర్లైన్ చేసిన సెంటెన్స్ అనేది మనం కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు లాస్ట్లో చూసుకున్నట్టయితే మీకు ఫ్రేజల్ వెర్బ్స్ అనమాట. మీరు 3 ఫ్రేజల్ వెర్బ్స్ రాయాల్సి ఉంటుంది, 6 ఇస్తాడనమాట. అలాగే మీకు సైలెంట్ కాన్సనెంట్స్ నుంచి మీకు 6 ఇస్తాడు. అందులో మీరు మొత్తం రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క దానికి మీకు హాఫ్ మార్క్ అనమాట. టోటల్ వచ్చేసి మీకు 3 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది, 6 ఇస్తారు. ఒక్కొక్క దానికి మీకు ½ మార్క్ అనమాట మీకు. అలాగే మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ చూసుకున్నట్టయితే మీకు బోత్ కాలమ్ ఏ కాలమ్ బి ఉంటుందన్నమాట. మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ మీరు మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు మీకు ట్రీ డయాగ్రామ్ ఇచ్చి దాని నుంచి మీరు ప్యాసేజ్ అనేది తయారు చేయమంటాడు అనమాట. లేదా మీకు ఒక అతని గురించి మీకు బయో ఇన్ఫర్మేషన్ అనేది రాయమంటారనమాట. మీకు లాస్ట్లో చూసుకున్నట్టయితే మీకు ఫొనెటిక్స్ అనమాట. ఫొనెటిక్స్ కూడా మీకు ఈజీగా ఉంటాయి. ఒక 10 ఇస్తాడనమాట. అందులో మీరు 5 అనేది రాయాల్సి ఉంటుంది. లేదా మీరు స్ట్రెస్ అనేది ఫైండ్ ద వర్డ్ దట్ అదర్ వర్డ్స్ ఇన్ గ్రూప్ రికార్డింగ్ ద సౌండ్ ఆఫ్ అండర్లైన్ లెటర్స్ అనమాట. మీరు ఏ వర్డ్ అయితే అండర్లైన్ అక్కడ కనిపిస్తున్న లెటర్లు మీకు ఇక్కడ అండర్లైన్ చేయాల్సి ఉంటుంది ఆ లెటర్ అనేది. ఓకేనా గైస్. అలాగే చూసుకున్నట్టయితే మీకు సిలబల్స్ కూడా ఉంటాయి అనమాట. 10 ఇస్తాడు. అందులో మీరు 6 రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క దానికి మీకు ½ మార్క్ అనమాట. అలాగే మీకు లాస్ట్లో వచ్చేసి మీకు కంప్లీట్ ద ఫాలోయింగ్ డైలాగ్ టేబుల్ అనమాట. అంటే మీకు కన్వర్జేషన్ ఇచ్చేస్తాడు అనమాట. మీకు డైరెక్ట్గా అక్కడ మీకు సూట్ అయ్యే కన్వర్జేషన్స్ లెటర్స్ అనేవి మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి గైస్ ఈ పేపర్ అనమాట, ప్రీ ఫైనల్ పేపర్ అనమాట. ఇందులో ఉన్న ప్రతి క్వశ్చన్ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా గైస్. వీడియో నచ్చినట్టు చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే ఛానల్ ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేసినట్టయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు స్టడీ పాయింట్ TPS.